నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రపంచానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు అని ఆలేరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రేగు బాలనరసయ్య కొనియాడారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మచ్చా నరసింహగౌడ్, ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ బాబురావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ భారతదేశంలోనే సంక్షేమానికి నాంది పలికినటువంటి గొప్ప మహానీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. జోహార్ ఎన్టీఆర్. అదేవిధంగా ఈ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సంక్షేమాన్ని పేద ప్రజల పాకెట్లో నిలిపినటువంటి గొప్ప వ్యక్తి. మరి అలాంటి గొప్ప నాయకుడు దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనంగా మారి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి దేశ రాజకీయాలన్నీ శాసించినటువంటి మహనీయుడు. అదేవిధంగా దేశ రాజకీయాలలో పేదల సంక్షేమానికి నాంది పలికినటువంటి నాయకుడు. కాబట్టి మరి నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతుంది. మరి క్రియాశీలకంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏలూరు జిల్లాలో టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్ అన్నారు. త్వరలోనే రాజధాని అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం శృతివరం ప్రాజెక్టు కార్యరూపం దాల్చిపోతుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో పట్టణంలోని రైతు బజార్లో గోదా కేశవ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు యుగపురుషుడు పేదల పెన్నిధి అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోదా కేశవ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేట్ అథారిటీ చైర్మన్ సేవా దేవదత్, కౌన్సిలర్లు అబ్దుల్ హుసేన్, నాళ్ల సురేంద్ర పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని మండల టీడీపీ అధ్యక్షులు ఉప సర్పంచ్ తౌళ్లూరి ప్రకాష్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోతు సదర్లాల్, మాజీ ఎంపీటీసీ తూళ్లూరి గంగాభవాని తదితరులు పాల్గొన్నారు. ఆత్మగౌరవాన్ని రక్షించి ఢిల్లీ లెవెల్లో చాటి చెప్పిన మహానాయకుడు. వాళ్ళ మనం చూస్తున్నాం, ఎన్టీ రామారావు గారి తర్వాత ఆంధ్రాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అనేక మంది ముఖ్యమంత్రులు మారారు. ఎన్టీ రామారావు గారు పెట్టిన సంక్షేమ పథకాలే ఇప్పటికి కూడా అమలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణను చూసి మిగతా రాష్ట్రాల్లో కూడా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయంటే ఎన్టీ రామారావు గారి యొక్క నిర్ణయాలు, ఎన్టీ రామారావు గారి సంస్కరణలు, ఎన్టీ రామారావు గారి భీమవరం నియోజకవర్గ టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ 30వ వర్ధంతిని పలు గ్రామాల వార్డుల్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా భీమవరం టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బీవీ రాజ్ పార్క్ దగ్గర స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మద్దుల రాబో ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి 200 మంది పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గంటా త్రిమూర్తులు, తోట సీతారామలక్ష్మి, కోళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
మండలం కానీ వీరవాసరం మండలం కానీ భీమవరం టౌన్ కానీ జిల్లా పార్టీ ఆఫీసులో కానీ అలాగే ఇందరు మద్దులరామ గారు చెప్పారు ప్రతి చోట కూడా భీమవరం నియోజకవర్గ కార్యకర్తలు అభిమానులు పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి వారి చేయడం అంటే ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా ఇవాళ ఒక పండగ వాతావరణం కింద జరుగుతుంది కూడా. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారంటే ఆయన మహానీయుడు మహాపురుషుడు, ఒక యోగ్యులు తర్వాత వచ్చే మా పెద్ద నాయకులు వాళ్ళతో మేము మా తర్వాత వచ్చే నాయకులు కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తే ఆయన ఒక యుగ పురుషుడి కింద ప్రజల్లో నిలిచిపోతారు కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఇటువంటి మహానీయుడు మా తెలుగు జాతికి ఒక ఉజ్జులు లాంటి నాయకుడు అయిన అటువంటి వ్యక్తి. మరలంనేని మహనీయుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడారు టీడీపీ మండల అధ్యక్షులు మూగిరెడ్డప్ప. అన్నమయ్య జిల్లా చిన్నమండ మండలంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను మూగిరెడ్డప్ప నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా చిన్నమండెం మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈరోజు వర్ధంతి కార్యక్రమం జరపడం జరిగింది. నేను ఈ కార్యక్రమంలో అనేక సంవత్సరాలుగా కూడా ఎప్పుడు కూడా ఈ కార్యక్రమానికి ఇంత మోతాదులో మా పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ పాల్గొనడం, ఈ కార్యక్రమాన్ని ముందు జరిపించిన దానికోసం చాలా కృతజ్ఞతలు. కానీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే అత్యంత ప్రాముఖ్య చెందిన వ్యక్తి. మా మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి, లక్ష్మీప్రసాద్ రెడ్డి, హరితమ్మ వారి ఆదేశాల మేరకు ఈ చిన్నమండ మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. దీనికి మన తెలుగుదేశం పార్టీ మాకు ఇక్కడున్న కుటుంబ. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రాఘవరాజుపురంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒక్కరూపానందరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అందరికీ నమస్కారం. మన ప్రియతమ నాయకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 30వ వర్ధంతి సందర్భంగా కోడూరు నియోజకవర్గంలో పలు చోట్ల కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. చాలా ఉత్సాహంగా కోడూరు ప్రజలందరూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగినది. 2 రూపాయలు బియ్యము, అలాగే జనతా వస్త్రాలు, ప్రతి ఒక్కరికి పక్కా గృహాలు నిర్మించి వాళ్ళనే ధ్యేయంతో రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారం వచ్చి అదే సంక్షేమ ఫలాలు పేదలకు ఎలా ఉంటాయనేది రుచి చూపించిన నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. అలాంటి నాయకుడు ఈరోజు ఆయన చనిపోయిన రోజు కాబట్టి ఆయనకు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ అభిమానులైతేమి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తదితరులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో దోర్నాల బస్టాండ్ వద్ద ఉన్న అన్నగారి విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా ఆసుపత్రిలో పట్నా టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పాలు పంపిణీ చేశారు. బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైమ్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు. వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్నా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొండపి నియోజకవర్గ కూటమి నాయకులు ఘన నివాళులర్పించారు. ఓకేనా? ఓకే.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో స్వర్గీయ ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే ఇంతటి కళాపోషణ కలిగిన ముఖ్యమంత్రిగా పేరు పొందడంతో ఘన చరిత్ర చెప్పుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ బచ్చెల పుల్లయ్య, ప్రముఖ కాంట్రాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో కూడా మహనీయుడు, కారణ జన్ముడు, విశ్వవిఖ్యాత వంట సార్వభౌముడు, కళలో, కవిత్వాలలో, భాషలో, సాంప్రదాయంలో, సంస్కృతిలో ఈ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత సాధించుకున్నటువంటి ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, సంఘాలే కాదు, సాధారణ ప్రజలు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. పార్టీ కూటమి పరిపాలన దశాబ్దాలతో పాటు కొనసాగే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత మన కార్యకర్తలపైన, నాయకులపైన, చివరికి ప్రజలపైన ఉందని చెప్పి, ఇది చంద్రబాబు నాయుడు గారికో, లోకేష్ గారికో కాదు ఈ పదవులు. వాళ్ళ పదవులు లేకపోతే, తెలుగుదేశం అధికారం లేకపోతే నష్టపోయేది పేద ప్రజలే. కాబట్టి మనం ఈ పార్టీని, ఈ కూటమిని 10 కాలాల పాటు అధికారంలో నిలుపుకొని ఆ ఫలితాన్ని మరి ప్రజలు చూపించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై తెలుగుదేశం, ఎన్టీఆర్ అమర్ హై. రాష్ట్రాల్లోనే కాకుండా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక రాజకీయ అధికారాన్ని సామాన్యులకు చేరువ చేసిన మహానేత స్వర్గీయ ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వీప్ యార్లగడ్డ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యేలు ముల్పూరి బాలకృష్ణ, దాసరి వెంకట బాలవర్ధన్ రావుతో కలిసి ఆవిష్కరించారు. వృద్ధులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు మురళీకృష్ణ, గన్నవరం ఏఎంసీ చైర్మన్ గోడవల్లి నరసింహారావు, మండల టీడీపీ అధ్యక్షులు గోడపాటి తులసి మోహన్ తదితరులు పాల్గొన్నారు. తారక రామారావు గారి 30వ వర్ధంతి అన్నగా పిలిచినటువంటి నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున మరి వారి విగ్రహాన్ని ఇక్కడ మన ప్రతిష్ఠ చేసుకోవడం. వరంగల్ జిల్లాలో సమాజం దేవాలయమని ప్రజలు దేవుళ్లుగా అనుకుని టీడీపీ పార్టీ స్థాపించిన నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని తెలంగాణ టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి చిలువేరు రవీంద్ర పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా వరంగల్ ఇసుక అడ్డ ప్రాంతంలో తెలంగాణ టీడీపీ పార్టీ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మహా అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి చిలువేరు రవీంద్ర, సింగారపు దేవేంద్ర పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇసుక లారీ అడ్డా దగ్గర రాజశ్రీ గార్డెన్ ముందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పుట్టుక ప్రజల దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ట్యాగ్ లైన్తో అన్నగారు పార్టీ స్థాపించడం జరిగింది. అన్నగారు పార్టీ స్థాపించిన 9 మాసాల్లోనే ముఖ్యమంత్రి పీఠ చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి పీఠ చేపట్టిన కొద్ది రోజుల్లోనే తెలంగాణకు నిజమైన స్వతంత్రాన్ని తీసుకొచ్చిన గొప్ప నాయకుడు, మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అన్నగారు తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పటేల్ పట్వార్ వ్యవస్థ ఉన్న రోజుల్లో పటేల్ పట్వార్ వ్యవస్థ రద్దు చేసి మండలి వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు.
పేద వర్గాలను అన్ని విధాలా ఆదుకున్న మహనీయులు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు ఒక్కెరేరని జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉద్ఘాటించారు. టీడీపీ పార్టీని స్థాపించడంతో పాటుగా ప్రజలకు అన్ని విధాలా మేలు చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఏలూరు 44వ డివిజన్లో గన్ బజార్ సెంటర్లో నూకాలమ్మ గుడి వద్ద ఎదురుగా డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ చౌటపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి ప్రార్థసారథి, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. సంబంధం లేదు. వర్ధంతి సందర్భంగా మరి 44వ డివిజన్ లో మరి ఆయన విగ్రహం పెట్టడం చాలా అభినందనీయం. దాన్ని ఏదైతే మరి జల్లా వీరభద్రరావు మరి దాన్ని స్పాన్సర్ చేశారో ముందుగా ఆయనకి అభినందనలు తెలుపుతున్నా. పార్టీతో సంబంధం లేదు. తెలుగు ప్రజలందరి గుండెల్లో కూడా ఎన్టీ రామారావు ఉంటారు. నందమూరి తారక రామారావుని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన చనిపోయి 30 సంవత్సరాలు అవ్వచ్చు, 300 ఏళ్ళైనా సరే మర్చిపోని పని ఆంధ్రప్రదేశ్ చేశారనేది మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇది చెందాలి అంటే తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు. ఎవరైనా అటువైపు మాట్లాడితే ప్రజలు మీరు దానికి సమాధానం చెప్పాలి. ఇంటింటికి కూడా తిరిగా, అప్పుడు తిరిగా, ఇప్పుడు తిరిగా, రేపు తిరుగుతా. కానీ మీరందరూ కూడా చేయవలసింది ఒకటే, ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది అనేది ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మరి 44వ డివిజన్ లో మరి ఆయన విగ్రహం పెట్టడం చాలా అభినందనీయం. దాన్ని ఏదైతే మరి జల్లా వీరభద్రరావు మరి దాన్ని స్పాన్సర్ చేశారో ముందుగా ఆయనకి అభినందనలు తెలుపుతున్నా. పార్టీతో సంబంధం లేదు. తెలుగు ప్రజలందరి గుండెల్లో కూడా ఎన్టీ రామారావు ఉంటారు. నందమూరి తారక రామారావుని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన చనిపోయి 30 సంవత్సరాలు అవ్వచ్చు, 300 ఏళ్ళైనా సరే మర్చిపోని పని ఆంధ్రప్రదేశ్ చేశారనేది మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇది చెందాలి అంటే తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు. ఎవరైనా అటువైపు మాట్లాడితే ప్రజలు మీరు దానికి సమాధానం చెప్పాలి. ఇంటింటికి కూడా తిరిగా, అప్పుడు తిరిగా, ఇప్పుడు తిరిగా, రేపు తిరుగుతా. కానీ మీరందరూ కూడా చేయవలసింది ఒకటే, ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది అనేది ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.